నీకంటే పెద్ద ఆటగాడు గరికపాటి తెలుసా నీకు? వినాయకుడి బొమ్మ జేబులో పెట్టుకుని మసాజ్ సెంటర్కి పోతున్నా అని చెప్పాడు. అన్వేష్ గారిని చేయొచ్చు. అన్వేష్ గారిది ఏంటంటే ఆయన ప్రపంచ యాత్రికుడిగా ఉండి అనేక మంది అభిమానుల యొక్క చొరవ చేశాడు. అతను ప్రపంచ యాత్రలో అనేక దేశాలు తిరిగాడు, అనేక దేశ అమ్మాయిలు కూడా పరిచయం చేశాడు. చవక 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 అంటూ చక్కగా అన్ని దేశాల్లో మసాజ్ చేసుకుంటూ వచ్చాడు అన్వేష్. మసాజ్ చేసుకొని కూడా మైండ్ బాగా దొబ్బింది అతనికి. అన్వేష్ ఏంటంటే తను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్. అన్వేష్ని ఒక అమ్మాయి ప్రేమలో మోసం చేసింది. అందుకని అతను అమ్మాయిలంటే కోపం, భారతదేశం అంటే కోపం. ఒక అమ్మాయి అతను లవ్ చేస్తాను అతను ఎమ్మడిపడి అతనికి మెయిల్స్ పంపించి ఆ తీరా అతను వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అయింది. అన్వేష్కి ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది విశాఖపట్నంలో. ఎంగేజ్మెంట్ కూడా అయిన తర్వాత కరోనా టైంలో అతను ఉద్యోగం లేకపోవడం వల్ల ఉద్యోగం లేదని ఆ అమ్మాయి లవ్ బ్రేకప్ చెప్పింది. ఒక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లవ్ బ్రేకప్ చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్వేష్ అమ్మాయికి కూడా ఐఫోన్ కూడా కొనిచ్చాడంట. ఇంకా కొన్ని లక్షల రూపాయలు విలువైన గిఫ్ట్లు కూడా ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినప్పుడు బ్రేకప్ చేస్తే అతని పరిస్థితి ఏంటి? తీవ్రంగా అట్టయ్యాడు. అతనికి అమ్మాయిలంటే విరక్తి కలిగింది. అలాంటి సీతాదేవిని కామెంట్ చేసినటువంటి ఉద్దేశం వేరు. అక్కడ అతని ఉద్దేశం ఏంటంటే అక్కడ కేవలము ఎక్స్పోజింగ్ చేయడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయి అనేటువంటి కామెంట్స్ కూడా చేరింది. అది కరెక్ట్ కాదు. కేవలము ఎక్స్పోజింగ్ చేస్తే మాత్రమే, దేహ ప్రదర్శన చేస్తే మాత్రం అత్యాచారాలు జరగవు. సీతాదేవి అత్యంత పవిత్రమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటుంది, నిండు చీరతో ఉంటుంది. మరి సీతాదేవి మీద కూడా పరాయి పురుషుడు ఆశపడ్డాడు కదా. రావణాసుడు సీత మీద ఎత్తుపోయాడు కదా, మీద మోజుపడ్డాడు కదా. అతను ఉపయోగించిన పదం రేప్ అనే పదం తప్పు పదం. అది తప్పు పదం ఒప్పుకుంటాము. అతను మర్నాడు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అత్యాచార ప్రయత్నం అని చెప్పడంలో అత్యాచార ప్రయత్నం అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో అతనికి తెలియలేదు. ఇంగ్లీష్ సరిగా నేర్చుకున్న అన్వేష్, నువ్వు ఇంగ్లీష్ తప్పుగా మాట్లాడితే మీనింగ్లు చాలా మారిపోతాయి. అందువల్ల మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ చక్కగా నేర్చుకో, లేదంటే తెలుగులో అయినా చెప్పు, ఏం పర్లేదు. ఉన్న ప్రేక్షకులందరూ తెలుగు వాళ్ళే, వాళ్ళందరూ కూడా క్లియర్గా కూడా అర్థమవుతుంది. నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి అని ఇండియా రానింగా ఎందుకంటే అతనికి ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నాడు. కానీ ఏంటంటే ఈరోజు అన్వేష్ అన్నం తింటున్నాడంటే, అనేక చోట్ల తిరుగుతున్నాడంటే మన తెలుగు వాళ్ళు వేసిన భిక్ష అది. ఈరోజు అతనికి 2.5 మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి, 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళలో అధిక శాతం తెలుగు వాళ్ళే ఉన్నారు. మన తెలుగులోనే వీడియోలు ఉంటాయి కాబట్టి తెలుగు వాళ్ళే అధిక శాతం ఉన్నారు. తెలుగు వాళ్ళు చూసాడు వ్యూస్ వల్ల అతను డబ్బులు వస్తున్నాయి, అన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇది అతను గుర్తుపెట్టుకోవాలి. తెలుగు వాళ్ళు వేసిన భిక్ష తీసుకొని మన మీద అతను కామెంట్ చేయడం అనేది అతను చేసినటువంటి పొరపాటు. ఇండియా వేస్ట్ అనేది అతను చేసిన పెద్ద పొరపాటు. భారతదేశంలో జరుగుతాయి అనేది చాలా పొరపాటు విషయం అండి. కొన్ని చోట్ల జరగడానికి అమ్మాయిలే కారణము. అన్వేష్ అనేటువంటి అతనికి చట్టాల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పుడు ఏంటంటే అతను ఇండియాలో ఉండి మాట్లాడలేదు కాబట్టి వేరే దేశంలో ఉండి పరాయి దేశాన్ని తిట్టడం అనేటువంటిది చట్టపరంగా చర్య తీసుకోవచ్చా లేదా అనేటువంటి తెలియదు. దాని గురించి కూడా ఇప్పుడు కూడా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆ చట్ట నిపుణులు కూడా దాని గురించి కూడా చేస్తున్నారు. ఏమైనా అన్వేషికి అందరూ కూడా అడ్డుకట్టేశారు. ఏంటంటే అతను వినాయకుడి బొమ్మ తీసుకొచ్చి, ఒక భగవద్గీత బొమ్మ తీసుకొచ్చి, నేను గుళ్ళో పడుకుంటాను, తప్పు చేయకుండా ఉంటే బయటకు వస్తాను. అతను ఇంత చెప్పి చివరేమన్నాడు? వినాయకుడి బొమ్మ జేబులో పెట్టుకొని మసాజ్ సెంటర్కి పోతున్నా అని చెప్పాడు. వినాయకుడి బొమ్మ జేబులో పెట్టుకొని పాకెట్ భగవద్గీత జేబులో పెట్టుకొని మసాజ్ సెంటర్ పోతాడా? సిగ్గు కూడా లేకుండా పోయింది అతనికి. అతనికి కొన్ని తెలియట్లేదు. అంటే చాలా దేశాలు తిరిగాడు కదా, చైనా తిరిగాడు, ఇంకేదేదో దేశాలు తిరిగాడు, దుబాయ్ తిరిగాడు, ఇవన్నీ తిరిగేటప్పటికి ఇప్పుడు థాయిలాండ్, అది థాయిలాండ్లో బౌద్ధ మతం ఎక్కువ ఉంటుంది, 80% బౌద్ధులు ఉన్నారు. అక్కడ ఉండి కూడా అతనికి కొంచెం మసాజ్లు ఎక్కువైపోయి కూడా మైండ్ దొబ్బింది. కోసేస్తాను, ఎవరు కోసేస్తావు? గరికపాటి కోసేస్తారంట. అరే అన్వేష్, నీకు ఇంకా తెలీదు. నీకంటే పెద్ద ఆటగాడు గరికపాటి తెలుసా నీకు? గరికపాటికి 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు మెయింటైన్ చేశాడు తెలుసా నీకు? ఎస్, 2 భార్యలు ఉన్నారు అతనికి. 2 భార్యలు మెయింటైన్ చేశాడు ఆయన. పెద్ద భార్య చిన్న భార్య కూడా ఉన్నారు అతనికి. ఆయన నీకంటే పెద్ద ఆటగాడు. ఆయన కూడా ఆయన కారు కోసేస్తే ఆయన కూడా నువ్వు తెచ్చిన పుచ్చకాయని కోసేస్తాడు. అంతేకాకుండా నువ్వు తెచ్చిన కీరాని కూడా కోసి పక్క కారం పెడతారు. అర్థమైందా?